ఈరోజు మనం ఇంకొన్ని ప్రోగ్రామ్స్ బిట్ మ్యానిపులేషన్ మీద చూద్దాం. ఓకే, టాగ్లింగ్ ఏ టాగ్లింగ్ టాగ్లింగ్ ఏ బిట్ అంటే ఏంటో చూద్దాం. టాగ్లింగ్ ఏ బిట్. ఇప్పుడు నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాను, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి. 7 బూలియన్ వాల్యూ వచ్చేసి 0 1 1 1. పొజిషన్ వచ్చేసి ఇది 0th, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ పొజిషన్. ఈ సెకండ్ పొజిషన్ లో మనం 1 ఉన్న దాన్ని మనం 0 చేయాలి. ఓకే, ఇక్కడ 1 ఉంది కదా, దీన్ని మనం 0 చేయాలి. దీన్ని మనం ఏమంటామంటే టాగ్లింగ్ అంటాం. 1 ఉంటే దాన్ని 0 చేస్తాం, బిట్ 0 ఉంటే దాన్ని 1 చేస్తాం. దీన్ని మనం టాగ్లింగ్ కేస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 ఉంది. ఓకే, 0 1 1 1 అని ఉంది. ఇప్పుడు దీన్ని మనం 0గా చేయాలి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చూద్దాం. ఓకే, సెకండ్ పొజిషన్ కి రావాలంటే 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ రాస్తాం. 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ రాస్తాం. n వాల్యూ వచ్చేసి n. ఇక్కడ ఇంత జార్ యూజ్ చేసామనుకోండి, 1 1 ఉంటే అది 0గా అయిపోతుంది. ఓకే, 1 0 ఉంటే అది 1గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 1 1 ఉంటే అది 0గా అయిపోతుంది. అదే 1 0 ఉందనుకోండి, అది 1 అవుతుంది. లేదా 0 1 ఉన్నా కూడా అది 1 అవుతుంది. అది 1 అవుతుంది. ఇప్పుడు 7 కి 2 కి ఎగ్జాంపుల్ తీసుకుంటే సెకండ్ పొజిషన్ n ఈజ్ ఈక్వల్ టు 7, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు 7 యొక్క బూలియన్ వాల్యూ 0 1 1 1. సెకండ్ పొజిషన్, దీన్ని మనం ఏం చేయాలి? 0 చేయాలి అంటే ఇక్కడ నేను జార్ ఆపరేషన్ అప్లై చేసి సెకండ్ పొజిషన్ ఇంతవరకు ఇక్కడ 1 పెట్టేస్తున్నా. 0 0 0. ఓకే, 1 and 0 1, 1 and 0 1, 1 and 1 0. జార్ ఆపరేషన్ లో 1 and 1 ఉంటే 0, 0 and 0 0. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 3. ఓకే, ఇలా మనం టోగిల్ కేస్ చేయొచ్చు. ఓకే, టోగిల్ కేస్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 6 అని తీసుకున్నాం. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం దీనికి కూడా. ఓకే, 1 2 4 1 1 0 ఈజ్ ద 6 బూలియన్ వాల్యూ. ఇప్పుడు నేను పొజిషన్ 2 అంటే ఇక్కడ 1 ఉన్నదాన్ని మనం 0 చేయాలి. ప్రీవియస్ లాజిక్ ప్రకారం n జార్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్. 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ అంటే ఇక్కడికి మనకు 1 వస్తుంది, మిగతావన్నీ జీరోస్. ఇక్కడ 0 0 0 1, ఇది 0ని ఇక్కడ జార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 2. ఓకే, ఇప్పుడు 9 కి 2 కి చూద్దాం. 9 కి 2 కి పొజిషన్ 2, 9 బూలియన్ వాల్యూ వచ్చేసి 1 0 0 1. ఓకే, పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్ అని ఇస్తున్నాం. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సెకండ్ పొజిషన్ లో ఇక్కడ 1 పెట్టాలి. 0 0 0, 1 and 0 1, 0 and 0 0, 0 and 1 1, 1 and 0 1. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 8 4 2 1 అంటే 2 all + 1 13. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 13. ఇప్పుడు ఇంకొక దానికి కూడా చేద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 2 all ఇచ్చిన, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిన. ఓకేనా, 2 all యొక్క బూలియన్ వాల్యూ వచ్చేసి 1 1 0 0. దీనికి జార్ అప్లై చేస్తాం. 3 వచ్చేసి 0 0 1 1. ఓకే, ఇప్పుడు చూడండి, పొజిషన్ 3 కదా. పొజిషన్ 3 అంటే ఇక్కడ 1, మిగతావన్నీ జీరోస్. 0 and 0 0, 0 and 0 0, 1 and 0 1, 1 and 1 0. ఓకే, మనం ఇక్కడ దీన్ని బట్టి ఏ లాజిక్ రాయొచ్చు టాగ్లింగ్ కేస్ కి? n జార్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్. ఈ చిన్న లాజిక్ తో మనం ఈ టాగ్లింగ్ చేయొచ్చు. 0 ఉన్నదాన్ని 1 చేయొచ్చు, 1 ఉన్నదాన్ని 0 చేయొచ్చు. ఓకే, దీన్నే మనం టాగ్లింగ్ కేస్ అంటాం. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ బిట్ మ్యానిపులేషన్ లో. మనం ఇంతవరకు స్వాపింగ్ గురించి చూసాం. స్వాపింగ్ అంటే ఏంటో మనం చూసాం. దాన్ని జార్ ఆపరేషన్ తో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే, జార్ ఆపరేషన్ తో స్వాపింగ్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, జార్ ఆపరేషన్ తో మనం స్వాపింగ్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు. స్వాపింగ్ విత్ జార్.
ఓకే, ఇవన్నీ బిట్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్స్. స్వాపింగ్ విత్ జార్ ఇది 6th ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. అక్కడైతే టెంప్ అని ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకొని అలా మనం స్వాపింగ్ చేసేవాళ్ళం. ఇక్కడ మనం జార్ తో చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను లాజిక్ రాసేస్తున్నా, లాజిక్ ఇక్కడ రాసేస్తున్నా. a ఈజ్ ఈక్వల్ టు a XOR b. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు a XOR b, a ఈజ్ ఈక్వల్ టు a XOR b. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ వచ్చేసి అంటే ఇక్కడ నేను ఇక్కడ x ని a గా ట్రీట్ చేస్తున్నా, y ని b గా ట్రీట్ చేస్తున్నా. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది ఫస్ట్. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు a XOR b అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, a వాల్యూ వచ్చేసి 101, b వాల్యూ వచ్చేసి 1010. ఓకే, 1 and 0 1, 0 and 1 1, 1 and 0 1, ఇక్కడ 1. ఓకే, దీని వాల్యూ వచ్చేసి 15 అవుతుంది, దీని వాల్యూ వచ్చేసి 15 అవుతుంది. ఇప్పుడు ఏలో మనకు 15 స్టోర్ అవుతుంది, 5 పోయి 15 స్టోర్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు a XOR b. ఇప్పుడు b వాల్యూ వచ్చేసి 10 ఉంది అంటే 1010. దీని లోపల ఏం స్టోర్ అవుతుందో చూద్దాం. a XOR b అంటే మనకి ఏమొస్తుంది b వాల్యూ. ఇప్పుడు a వచ్చేసి 15 ఉంది, 1111. a వాల్యూ వచ్చేసి 15 ఉంది, 1111. b వాల్యూ వచ్చేసి 1010 ఉంది. ఓకే, 1 and 0 1, 1 and 1 0, 1 and 0 1, 1 and 0 0. ఓకే, ఇప్పుడు b లోకి ఏమొచ్చేసింది, b లోకి ఇక్కడ 5 వచ్చింది. a లో మనకు 15 ఉంది, a లో 15 ఉంది, b లోకి ఇప్పుడు 5 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ a ఈజ్ ఈక్వల్ టు a XOR b, a ఈజ్ ఈక్వల్ టు 5 XOR. ఇప్పుడు b వాల్యూ ఎంత, ప్రస్తుతం b వాల్యూ 15 XOR ప్రస్తుతం b వాల్యూ 5. ఓకే, 15 బూలియన్ వాల్యూ. ఓకే, ఇది 15 బూలియన్ వాల్యూ. 5 బూలియన్ వాల్యూ వచ్చేసి 101, ఇక్కడ 0, 1 and 1 0, 1 and 0 1, 1 and 1 0, 1 and 0 1. ఓకే, ఇప్పుడు మనకు a లోకి Like, 10 comment, వచ్చింది, and b లోకి subscribe. 5 వెళ్ళిపోయింది. ఓకే, మీరు ఈ చిన్న లాజిక్ ని చూడండి. ఇప్పుడు a లోకి 10 వచ్చింది, b లోకి 5 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. వీటిని మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సి కానీ జావా కానీ పైథాన్ కానీ, ఏ దాంట్లో అయినా మీరు ఈ లాజిక్ ని అప్లై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.